వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి వరంగల్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి భావిన్య గారికి అందజేయడం జరిగింది. ఈ నామినేషన్ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ బుద్ధిరాజు పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ ఆరయ్య, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నలుగురితో పాటు కలిసి డాక్టర్ సుధీర్ కుమార్ వల్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఇది మొదటి సెట్ నామినేషన్. రెండవ సెట్ నామినేషన్ సంబంధించి భారీ ర్యాలీ ద్వారా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ద్వారా 7 నియోజకవర్గాల నుంచి వరంగల్ ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, వర్ధనపేట, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల మొత్తం 7 ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి వేలాది సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, బీఆర్ఎస్ సంబంధించిన అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం భారీ ర్యాలీగా రెండో సెట్ నామినేషన్ కాసేపట్లోనే మరో సెట్ నామినేషన్ కూడా డాక్టర్ సుధీర్ కుమార్ గారు వేయనున్నారు. పూర్తి స్థాయిలో వరంగల్ ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యము ఈ కాసేపటి క్రితమే ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా అభ్యర్థి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సుధీర్ కుమార్ మచ్చలేని వ్యక్తి, బాగా చదువుకునే వ్యక్తి, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి సుధీర్ కుమార్ ను గుర్తించి కేసీఆర్ గారు, పార్టీ అధినేత కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. ప్రజలంతా కూడా గమనించి ఓటు వేయాలి. వరంగల్ అనే పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఉంటుంది. ప్రజలు ఎవరు మోసకారి మాటలు విని ఓటు వేయదనే అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ డాక్టర్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యము మరో 2 ప్రధాన పార్టీల నుంచి ఒకవైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, అదేవిధంగా ఆరూరు రమేష్ మరో పార్టీ నుంచి బరిలో ఉన్న నేపథ్యము ప్రజలను మోసం చేసే నాయకుడు ఇవాళ బరిలో ఉన్న నేపథ్యాన్ని ప్రజలంతా గమనించాలన్న అంశాన్ని కూడా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ వ్యక్తి చేసిన సందర్భాన్ని చూసాము. ముఖ్యంగా ఎంతో క్లీన్ చీట్ ఉన్న వైట్ పేపర్ లాంటి వ్యక్తిగా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ చరిత్ర చూసి ఓటు వేయాలన్న అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన సందర్భం మేధావులంతా ఆలోచించాలన్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వరంగల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వాళ్ళ పూర్తి స్థాయిలో అన్యాయానికి గురైన ప్రాంతాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏదైతే వరంగల్ సంబంధించి పోస్ట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కావచ్చు, ఇవాళ అదే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే గిరిజన యూనివర్సిటీకి సంబంధించి అనేక పోరాటాలు జరిగిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. చరిత్రలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో అనేకమైన అన్యాయానికి గురి చేసిన నేపథ్యం వరంగల్ అనేది తెలంగాణ గుండెకాయగా ఉన్న నేపథ్యము. అలాంటి వరంగల్ కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వాళ్ళ బీజేపీ తుంగలోకి తెచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. వీటన్నింటినీ కూడా ప్రజలంతా ఆలోచించాలన్న నేపథ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇలా వరంగల్ జిల్లాలో ఆజాన్ జాహీ మిల్లు లాంటి ప్రతిష్టాత్మకమైన మిల్లు మూతపడ్డ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు టెక్స్టైల్ పార్కులు ప్రకటించి ఉన్నా, అక్కడ నిధులు మంజూరు చేసి ఉన్న తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి వరంగల్లో ఆజాన్ జాహీ మిల్లు మూతపడ్డ సందర్భంలో అలాంటి మరొక టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలన్న ఉద్దేశంతో అలాంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన నేపథ్యాన్ని ప్రజలంతా గమనించాలని చెప్తున్న నేపథ్యం మళ్ళీ దాన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ మళ్ళీ దాన్ని పట్టించుకోక దాని నిధులు రాక దాన్ని మళ్ళీ తుంగలోకి తొక్కే విధంగా చూస్తున్న నేపథ్యాన్ని అయితే ప్రజలంతా గమనించాలన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. పార్లమెంటులో ఇవాళ తెలంగాణ గొంతుక కావచ్చు, వరంగల్ లాంటి సమస్యలున్న పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన గలాన్ని ఎత్తాలంటే బలమైన నాయకుడు కావాలి, బలమైన గొంతు కావాలి. అది ఒక బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ద్వారానే సాధ్యమవుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా మేధావులంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సింధూరా, థ్యాంక్ యూ రవికాంత్.